హలో ఫ్రెండ్స్, నేను మీ ఇనమ్మ. నేనిప్పుడు చదవబోయే కథ సీనియర్ జర్నలిస్టు, రచయిత విఎస్ఆర్ కేశవరావు గారి కథ సెంటిమెంట్. వృత్తిరీత్యా పాత్రికేయుడు కనుక కార్యకారణ సంబంధాలను చక్కగా అర్థం చేసుకుని అందంగా విశ్లేషించగలరు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు ఇక కథలోకి వెళ్ళిపోదాం. బోరు బోరుమని ఏడుస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు నెత్తి నోరు బాదుకుంటూ గుండె లవిసేలాగా రోదిస్తున్నారు. అది సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రవేశద్వారం పక్కనున్న హాలు. పేషెంట్లను చేర్చటానికి వచ్చిన వారితో, పేషెంట్లను చూడటానికి వచ్చి నిరీక్షిస్తున్న బంధువులు, స్నేహితులతో, డిశ్చార్జ్ అయిన పేషెంట్లను ఇళ్లకు తీసుకెళ్లడానికి వచ్చిన వారితో ఆ హాల్ రద్దీగా ఉంది. రాకపోకలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వచ్చి వెళ్లేవారిలో ఆ ఏడ్చేవాళ్లు కొందరు తమకు సంబంధించిన వారు కాదు కదా అని నిర్లిప్తంగా వెళ్ళిపోతున్నారు. మరికొందరు కొన్ని క్షణాలు ఆగిపోయి పరిశీలనగా చూస్తున్నారు. ఇంకా కొందరు దగ్గరికి వెళ్లి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరు పక్కవారిని వివరాలు అడుగుతుంటే అంతకుముందే వివరాలు సేకరించిన కొందరు కలగజేసుకుని తమకు తెలిసిన విషయాలకు కొంత కల్పన జోడించి రంజురంజుగా వివరాలు అందిస్తున్నారు. మందులతో హడావుడిగా వెళ్లే నర్సులు, స్ట్రెచర్లు, వీల్ చైర్ల వెనక వెళ్లే నర్సులు, ఆయాలు ఏడుస్తున్న వారిని చూసి ఇది మామూలే అనుకుని తమ దారిన పోతున్నారు. నీకప్పుడే నూకలు చెల్లిపోయాయా నాయనా? నేనింకా బతికే ఉన్నాన్రా, నా ప్రారబ్ధం ఇది చూడటానికేనేమో అని ముసలివారు ఏడుస్తున్నారు. డబ్బు నీళ్లలా ఖర్చు చేసి వైద్యం చేసినా ఏ మందు నీ ప్రాణం కాపాడలేదు బాబూ అని గుండెలు బాదుకుంటున్నారు. ఈ గుండెపోటు నీకే రావాలా? ఎంత ఆరోగ్యంగా ఉండేవాడివి నువ్వు అని ప్రశ్నిస్తున్నారు కొందరు బాధగా. రోగం ఏంటో సరిగ్గా నిర్ధారించలేకపోయారా అడుగుతున్నారు పక్కవారిని. ఎన్ని పరీక్షలు చేశారు, ఎన్ని ఇంజెక్షన్లు చేశారు, గుండె లవిసేలా విలపిస్తున్నారు. ఆసుపత్రి సిబ్బందిలో కొందరికి చాలా కంగారుగా ఉంది. కొత్తగా అడ్మిట్ అయ్యే రోగులను, వారి వెంట వచ్చిన వారిని ఈ దృశ్యం ప్రభావితం చేస్తుందేమో, ఆ నోట ఈ నోట అందరికీ తెలిసి ఆసుపత్రికి చెడ్డ పేరు వస్తుందేమో అనే ఆందోళనతో, భయంతో, కంగారుతో ఉన్నారు వాళ్ళు. అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు మామూలే. హాల్లో జరిగే విషయం సూపరింటెండెంట్కి తెలిసింది. హుటాహుటిన అక్కడికి చేరుకున్నాడు. అణుకువగా, కాస్త వంగి, బాధతో కూడిన చిరునవ్వుతో, ఏడోకండి ప్లీజ్, పోయిన ప్రాణం తిరిగి రాదు కదా, కలిగిన కష్టం తీర్చలేనిదే మీకు అన్నాడాయన. ఏంటయ్యా ఏడోకండి అంటున్నావు? ఎంత వైద్యం చేయించాం, ఎన్ని వేలు తినేశారో మీరు. అరగంట క్రితం వరకు తగ్గిపోతుందని అన్నారు కదా, ఇంకో 10 ఏళ్ల దాకా ఢోకా లేదని కూడా అన్నారు కదయ్యా మీరు. గయ్యమన్నాడు ఒక ఆయన. గుండెపోటు కదా సార్, అప్పటికి ఆఖరి క్షణం దాకా మా స్పెషలిస్టులు పోరాడారు, వివరణ ఇచ్చాడాయన. నువ్వు ఉండవయ్యా, బాధతో వాళ్ళుంటే మన కష్టం, మన శ్రమ గురించి ఏకరువు పెడితే అలా కోపడ్డాడు సూపరింటెండెంట్. మీరంతా కాస్త ఊరడెళ్ళండి, బాడీ దిగే వరకు కాస్త ఓపిక పట్టండి, అంబులెన్స్ వచ్చేస్తోంది, శవాన్ని తీసుకెళ్తురు గాని అన్నాడు సూపరింటెండెంట్ అనునయంగా. ఏదైనా బేరం తగులుతుందేమో చూద్దామని ఆ దారిన వెళ్తూ ఆసుపత్రి దగ్గర ఆగి లోపలికొచ్చిన అంబులెన్స్ డ్రైవర్ని ఆ దృశ్యం ఆకట్టుకుంది. గబగబా దగ్గరకు చేరాడు. ఇంతలో ప్యాక్ చేసిన శవం స్ట్రెచర్ మీద లిఫ్టులోంచి కిందకి దిగింది. అంబులెన్స్ డ్రైవర్ని చూసిన సిబ్బందిలో ఒకరు, ఇదిగో రాము ఇట్రా అని పిలిచారు. రాము దగ్గరికి రాగానే, ఈ బేరం చూసుకో, రమేష్ ఎమర్జెన్సీ సర్వీసెస్ వారి అంబులెన్స్ రావటానికి ఇంకా 10 నిమిషాల పైనే పట్టేటట్టుంది అన్నాడు. ఒక్క క్షణం తటపటాయించాడు రాము. ఈ శవాన్ని తీసుకెళ్లి యజమాని ముందు తన ప్రతాపం చూపిస్తే వాహ్ అదిరిపోతుంది అని నిర్ణయించుకున్నాడు వెంటనే. నా అంబులెన్స్లో శవాన్ని తీసుకెళ్లలేను సార్, మీకు తెలుసుగా అన్నాడు గట్టిగా, అందరికీ వినిపించేలాగా. ఇతనికి ఎలాగోలా ఈ పని అప్పగించేస్తే ఇక్కడ ఈ రభస గోల తగ్గుతుంది, బిజినెస్కి ఇబ్బంది తొలగుతుంది అనుకున్న సూపరింటెండెంట్ రిసెప్షనిస్ట్కి సైగ చేశాడు. అతను రాము దగ్గరికి వచ్చి పక్కకు తీసుకెళ్లాడు. ఇక్కడికి 6 కిలోమీటర్లే. రమేష్ ఎమర్జెన్సీ సర్వీసెస్ 800 అడిగారు. ఆలస్యం అయ్యేటట్టుంది కదా, నువ్వు తీసుకెడుతూ అని. నా సంగతి మర్చిపోకు అన్నాడు మళ్ళీ గుసగుసగా. వాళ్ళు అడిగింది 700, వీళ్ళకి చెప్పింది 8, పై 100 మన ఇద్దరిది అన్నాడు గుసగుసగా. ఆ ఇద్దరికీ తెలుసు, చనిపోయిన బాధలో ఉన్నందున వాళ్ళెవరూ బయటకు వెళ్లరు. బేరం చేసుకుంటే 450కే వచ్చేస్తారు. నా అంబులెన్స్లో శవం ఎప్పుడైనా వెళ్ళిందా సార్ అన్నాడు రాము బెట్టు చేస్తూ. వీడిలా బెట్టు చేస్తున్నాడేంటి, వచ్చిన ఛాన్స్ కాస్త పోయేటట్టుంది అని మదన్ పడ్డాడు. పోనీ 1000 రూపాయలు ఇస్తాను రావయ్యా బాబు అన్నాడు అంతకుముందు గయ్యమన్న సుబ్రహ్మణ్యం. చనిపోయిన వ్యక్తికి ఇతను అన్నగారు. అయిష్టం ప్రకటిస్తూ, తప్పదా సార్ అన్నాడు డ్రైవరు. రోగులు, శవాలు అందరికీ లోకువే, దోపిడీ చేస్తారు, మామూలు దోపిడీనా ఇది, నిలువు దోపిడీ అనుకున్నాడు సుబ్రహ్మణ్యం చాలా బాధగా. నా సంగతి మర్చిపోకు అంటూ సైగ చేశాడు రిసెప్షనిస్టు రాముకి. ఇదంతా చూస్తూ నిట్టూర్చిన సూపరింటెండెంట్, బిల్ క్లియర్ అయిందా అన్నట్టు చూశాడు అనుచరుడి వైపు.
సూపర్నెంట్ ఆంతర్యాన్ని గ్రహించినట్టుగా ఆంతరంగికుడు తలూపి ఆయన వెనకే వెళ్తూ, బిల్లు పూర్తిగా కట్టాకనే శవాన్ని ప్యాక్ చేయించాం సార్. అలా చెయ్యకపోతే వీళ్ళ డబ్బంతా వెంటనే తెచ్చి కడతారా ఏంటి సార్ అన్నాడు. వెరీ గుడ్ అన్నాడు మెచ్చుకోలుగా. ఆయాలు, తోటీలు, బాయ్లు ట్రీట్మెంట్కి వచ్చిన పేషెంట్ల పట్ల చూపని దయ, అభిమానం, ప్రేమ డిశ్చార్జ్ అయి వెళ్ళేటప్పుడు చూపుతారు. అంబులెన్స్లో ఎక్కించేది శవమే అయినప్పటికీ చిన్న కుదుపు కూడా లేకుండా ఉండేలాగా అపురూపంగా చూసుకుంటూ అంబులెన్స్లో ఎక్కించేందుకు తీసుకెళ్ళసాగారు. స్ట్రెచర్ని పట్టుకుని తీసుకెళ్దామని దగ్గరకు వచ్చిన బంధువులను విసిరి కొడుతూ, మీకెందుకు సార్, మేమున్నాం కదా అన్నారు అభిమానం ఒలికిస్తూ. అంబులెన్స్ పక్కన నిలబడ్డ రాముకు, మీరంతా దండగా, ఆ రమేష్ ఎమర్జెన్సీ సర్వీసెస్ని చూడండి ఎలా ఎదిగిపోతుందో, మనకి శవాల గిరాకీ ఒక్కటి తగలదు, వాడెంత చెబితే అంతా ఇస్తారు. మనం శవాల్ని కాక బతికున్న రోగుల్నే తీసుకెళ్తాం కదా, గీసి గీసి బేరాలాడతారు. ఈ నెలన్నా బిజినెస్ పెంచకపోతే మిమ్మల్ని మానిపించేస్తాను అన్న యజమాని హెచ్చరిక గుర్తొచ్చింది. వికెట్ పడగొట్టిన వాడిలాగా విజయ గర్వంతో నవ్వుకున్నాడు. నీ కిరాయి హఠాత్తుగా పెరిగిపోయింది, అది నా చలవే, నాకు స్పెషల్ కమిషన్ ఇవ్వాలి అన్నాడు రిసెప్షనిస్టు సన్నసన్నగా. శవం అంబులెన్స్లో ఎక్కింది. సార్ అంటూ ఆయాలు, తోటీలు, బాయ్లు అంబులెన్స్ ముందు నిలబడ్డారు. వారిలో ఇద్దరు అంబులెన్స్ ఎక్కబోతున్న సుబ్రహ్మణ్యం వైపు చూసి, అయ్యగారు అంటూ అడ్డు తగిలారు. 50 నోటు ఇవ్వబోయాడు సుబ్రహ్మణ్యం. మీరే ఉంచుకోండి సార్, ఖర్చులకుంటుంది ఒకడు లెక్కాపత్రం లేనట్లుగా వ్యంగ్యంగా అన్నాడు. ఏం చేశారయ్యా మీరంతా, ప్రతి పని మేమే చూసుకోవాల్సి వచ్చింది. ఏదైనా చెప్తే ఇదిగో సార్ తెస్తున్నాం అనడమే తప్ప మళ్ళీ అయిపో అజా ఉండేవాళ్ళ అడిగాడు సుబ్రహ్మణ్యం కొంచెం కోపంగా. తమ్ముడు గారు పోయిన బాధలో అలా అంటున్నారు, కానీ మేమెంత సర్వీస్ చేశాం సార్ అని ఎక్కిలించింది కాస్త అందంగా ఉన్న ఆయా. మీరు లేనప్పుడు కూడా ఎంతో చేశాను సార్ అన్నాడు ఇంకొకడు. 200 ఇచ్చే వరకు సతాయించారు. నిట్టూరుస్తూ అంబులెన్స్ ఎక్కి, డ్రైవర్ అని అరిచాడు సుబ్రహ్మణ్యం. సార్ అంటూ రాము వచ్చాడు. రద్దీగా ఉన్న మెయిన్ రోడ్లో నుంచి వేగంగా వెళ్తోంది అంబులెన్స్. అంబులెన్స్లోని వైర్లెస్ సెట్ మోగింది. రాము రిసీవర్ అందుకుని సార్ అన్నాడు. ఎందుకైనా మంచిదని పక్కనున్న వ్యక్తికి వినిపించకుండా వైర్లెస్ సెట్ని సరిచేశాడు. కాసేపు అవతల వైపు నుంచి వచ్చే మాటలు విని, తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఈ బేరం ఒప్పుకున్నాను సార్, ఇక నుంచి అలా చెయ్యను సార్, నేను మీ దగ్గరకు వచ్చే విషయం చెప్తాను సార్ అన్నాడు. అవతలి స్వరం వినిపించలేదు. 2 క్షణాల తర్వాత సరే సార్ అన్నాడు నీరసంగా. ఏంటయ్యా, ఎవరు మాట్లాడారు, ఏమంటున్నారు అడిగాడు సుబ్రహ్మణ్యం. మా ఓనర్ గారు సార్, ఈ బేరం ఒప్పుకున్నందుకు తిడుతున్నారు. అక్కడికి మీకు చెప్పానా, శవాలు మా అంబులెన్స్లో తీసుకెళ్ళను సార్ అని రాము జాలి కొలిపెట్టట్టుగా అన్నాడు. మీ ఓనర్ కోపిష్టా అడిగాడు సుబ్రహ్మణ్యం. అవును సార్, చిన్న పొరపాటు చేసిన జీతంలో కటింగే సార్ చెప్పాడు చాలా వినయంగా. సర్లే, ఏదో ఒకటి సర్ది చెప్పుకో, ఈసారికి 1100 ఇస్తాలే నేను అన్నాడు సుబ్రహ్మణ్యం. సార్ చాలా థ్యాంక్స్ సార్ అన్నాడు ఆనందంగా. కాసేపు ఆగి, సార్ బేటా సంగతి మర్చిపోరుగా, 50 ఇస్తారు అన్నాడు రాము. సర్లే జాగ్రత్తగా నడుపు అన్నాడు సుబ్రహ్మణ్యం తప్పదన్నట్టుగా. వచ్చే 1150లో 500 ఓనర్కి, ఓ 50 రిసెప్షనిస్ట్కి పడేస్తే 600 తనకు మిగులుతుంది. లక్కీ అని లెక్కలు కట్టసాగాడు. ఇంతలో పక్క రోడ్డులోంచి హఠాత్తుగా టర్నింగ్ తీసుకున్న ఆటో అంబులెన్స్ ఢీ కొట్టినంత పనిచేసింది. ప్రమాదం జరగకుండా తప్పించేందుకు సడన్ బ్రేక్ వేశాడు. పెద్ద కుదుపుతో అంబులెన్స్ ఆగింది. సుబ్రహ్మణ్యం ముందుకు తూలాడు. నుదుటిపై దెబ్బ తగిలింది. ఏంటయ్యా ఈ డ్రైవింగు విసుక్కున్నాడు చిరాగ్గా. సడన్గా ఆటో వచ్చింది, మీరే చూశారుగా సార్, జాగ్రత్త పడ్డాను కనుకనే ప్రమాదం జరగలేదు అన్నాడు. అలా అనడం పూర్తయిందో లేదో ఏదో శబ్దం వినిపించింది వెనక నుంచి. విండోలోంచి వెనక్కి చూసి ఏమీ కాలేదని నిర్ధారించుకుని అంబులెన్స్ స్టార్ట్ చేశాడు. వేగం పెరగసాగింది. ఇంతలో నాన్నోయ్, బాబాయ్ కదులుతున్నాడు అనే అరుపు వెనక నుంచి వినిపించింది. సుబ్రహ్మణ్యం ఒక్కసారిగా స్థాణువై వెంటనే మనసుని వశం చేసుకుని, ఆపవయ్యా ఆపవయ్యా బాబు, మా వాడు కదులుతున్నట్టా అన్నాడు. నడి రోడ్డును ఆపటానికి వెంటనే కుదరక ముందు ఆపుదామనే ఉద్దేశంతో అదే వేగంతో ముందుకు నడిపిస్తూనే రోడ్డు పక్కకు కోయసాగాడు. చెబుతుంటే వినిపించదా, స్టీరింగ్ పుచ్చుకుంటే ఒళ్ళుపై తెలీదా, ఆపు ఆపు ఆపాపు అరిచాడు. కొంత దూరం వెళ్ళాక ఆగింది అంబులెన్స్. కంగారుగా దిగి అంబులెన్స్ వెనుక తలుపు తీశాడు. సడన్ బ్రేక్కి కాబోలు స్ట్రెచర్ కదిలిపోయింది. స్ట్రెచర్ మీద పెట్టిన శవం పక్కకు జరిగింది. అంబులెన్స్లో ఏర్పాటు చేసిన గాడిలో స్ట్రెచ్చర్ సరిగ్గా ఫిక్స్ అవ్వకపోవటం వల్లనే స్ట్రెచ్చరు శవము కదిలిపోయాయి అన్నాడు రాము. శవానికి కట్టి ఉంచిన ముసుగు తొలగించారు. శవం నోట్లో కుక్కిన దూది పక్కన పడిపోయి ఉంది.
భారంగా ఊపిరి తీసుకుంటున్నట్టుగా ఉంది. వణికే వేళతో ముక్కులో తోపిన దూదిని తీసి పారేశాడు సుబ్రహ్మణ్యం. శవాన్ని ఆసుపత్రిలో ప్యాక్ చేసినప్పుడు చేతులు రెండూ జాపి పొట్టకు తాడుతో కట్టేశారు. కాళ్ళు రెండిటిని జాపి కట్టారు. ముడి విప్పే ప్రయత్నం చేశాడు సుబ్రహ్మణ్యం. పీటముడి పడింది కాబోలు ఎంతకూ రావటం లేదు. చాకో బ్లేడో తీసుకురా పురమాయించాడు సుబ్రహ్మణ్యం. లేదు సార్. మరెలా ఇప్పుడు? ఉండండి సార్ అంటూ తన సీట్లోకి వెళ్ళి వచ్చాడు. అగ్గిపెట్టె తీసి వెలిగించి ముడి దగ్గర పెట్టాడు. ముడి దగ్గర కాలటంతో ఆ తాడు తెగిపోయింది. వెలిగిన అగ్గిపుల్ల వేడికి కాబోలు కాస్త ఉలిక్కి పడింది బతికిన శవం. సుబ్రహ్మణ్యం కంగారు పడ్డాడు, కోపడ్డాడు. బతికున్నవాణ్ణి చనిపోయాడని వైద్యులు నిర్ణయించారు. వైద్యులైన వాళ్ళసలు అని తిట్టాడు. ఇప్పుడెలా అన్నాడు. అప్పటికే ఆసుపత్రి దాటి 4 కిలోమీటర్లు వచ్చేశారు. ఈ దగ్గర్లో ఏదైనా ఆసుపత్రి ఉందా? పూడుకుపోయిన గొంతుతో అడిగాడు సుబ్రహ్మణ్యం. నాకిది కొత్త రూట్ సార్, తెలీదు. పోనీ ఇందాకటి ఆసుపత్రికే తీసుకెళ్దామా అన్నాడు. మళ్ళీ ఆ ఆసుపత్రికా? వాళ్ళకసలు వైద్యం తెలుసా? ఎందుకా వెధవ డాక్టర్లు? వాళ్ల దగ్గరికా? ఈసడింపుగా సుబ్రహ్మణ్యం కంఠం ధ్వనించింది. పక్క రోడ్లో పెద్ద ఆసుపత్రి ఉంది నాన్నా అంటూ చెప్పాడు కొడుకు. డ్రైవర్ నువ్వు అక్కడికి పోనీవయ్యా అంటూ తమ్ముడు పక్కనొచ్చి కూర్చుని పేపర్తో విసరసాగాడు సుబ్రహ్మణ్యం. ఆసుపత్రి ముందు ఆగింది అంబులెన్స్. ఆగగానే ఒక్క ఉదుటన దిగి లోపలికి పరుగు తీశాడు సుబ్రహ్మణ్యం. అక్కడ హడావిడి చేసి ఎమర్జెన్సీ వార్డులో హుటాహుటిన అడ్మిట్ చేయించాడు. 10 నిమిషాల వ్యవధిలో ట్రీట్మెంట్ ప్రారంభింపచేసి రికార్డు బద్దలు కొట్టాడు. పర్వాలేదు అని స్పెషలిస్టు హామీ ఇచ్చాడు. చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించాక తిరిగి బతికిన తమ్ముడి అదృష్టానికి ఆనందిస్తూ అంబులెన్స్ దగ్గరకు చేరాడు. ఎంతిమ్మంటావు అన్నాడు పర్సు తీస్తూ, ఏమైనా తగ్గిస్తాడేమోనన్న ఆశతో. శవానికి ప్రాణం వస్తే బేరాలు ప్రారంభిస్తారు అనుకుంటూ 11.50 సార్ అన్నాడు నిర్లక్ష్యంగా. నీ బేటాతో కలుపుకునా అడిగాడు సుబ్రహ్మణ్యం. అవును సార్. మధ్యలో దిగిపోయాం కదా, తగ్గించుకో మరి. సుబ్రహ్మణ్యం అలా అనేసరికి కుదరదు సార్, మీరెక్కడ దిగినా అంతే. అదీగాక మా ఓనర్ చివాట్లు కూడా వేశాడు. కిరాయి గురించి కూడా చెప్పాను. అంత తక్కువ అని బాగా తిట్టాడు. మీరు కూడా విన్నారు కదా సార్ అన్నాడు దీనంగా. 2 క్షణాలాగి నా అంబులెన్సులో శవాలు తీసుకెళ్లను అన్నాను. నా మాటే నెగ్గింది, కాదంటారా సార్ ప్రశ్నించాడు. అవును అన్నాడు సుబ్రహ్మణ్యం. చనిపోయాడనుకున్న ఆయన బతికినందుకు సంతోషంగా మీరే నాకింకా అదనంగా బహుమతి ఇవ్వాలి సార్ అన్నాడు. డబ్బు లెక్కించటం ప్రారంభించి 11.50 దగ్గర ఆగిపోయిన సుబ్రహ్మణ్యం రాము వాగ్దాటికి మురిసిపోయి 1200 ఇచ్చాడు. డిశ్చార్జ్ అయి వెళ్లేటప్పుడు ఈ అంబులెన్స్లోనే తీసుకెళ్లాలి అనుకుంటూ నెంబరు, పేరు, ఫోన్ నంబరు నోట్ చేసుకున్నాడు సుబ్రహ్మణ్యం. శవాన్ని తీసుకెళ్లి యజమాని ముందు ప్రతాపం చూపిద్దామనుకుంటే ఇలా జరిగిందేంటి? చనిపోయాడని నిర్ధారించుకున్నాక మళ్ళీ ఇలా ఎలా బతికాడు? నిజంగా ఈ అంబులెన్స్లో శవాలు తీసుకెళ్లటం కుదరదా? తనలో తనే ప్రశ్నించుకున్నాడు రాము. ఎందుకు కుదరదు? ఇంకో ట్రయల్ వేద్దాం. అది ఇలాగే అవుతుందా? సందిగ్ధంలో పడి బుర్రగోక్కున్నాడు. వచ్చిన కిరాయిలోంచి 650 రూపాయలు వెడదీసి ఇంకొక జేబులో వేసుకున్నాడు. భలే ఛాన్సులే, లకీ ఛాన్సులే, లలలా లలలా లకీ ఛాన్సులే అంటూ ఈల వేశాడు. ఎవరిది లక్కీ ఛాన్సు అనుకున్నాడు ఒక క్షణం. ఓనర్ది తప్ప అందరిది అనుకున్నాడు మరుక్షణం.